హాయ్ అండి, నమస్తే. నేను మీ దుర్గాని. ఈరోజు మనము కార్తీక మాసంలో 365 ఒత్తులు పౌర్ణమి రోజైతే మేము వెలిగిస్తామండి. అందుకోసమని ఈ ఒత్తులు అయితే ఈరోజు చేస్తున్నాము. ఇప్పుడు ఈ 365 ఒత్తులు చేయటానికి గాను ఇలా ముందు దారాన్ని ఇలా ఒత్తులుగా చేసుకొని అలా సన్న దారంలాగా లాగి వీటిని ఇలా కట్ చేసుకుంటే కనుక మనకి త్వరగా అయితే అయిపోవటం జరుగుతుంది. అంతంత లేదు అంటే కనుక ఈ చెక్కకి ఇలా చుట్టూ ఇలా రౌండ్స్ 10 రౌండ్స్ వేసుకుని అలా 4, 5 అలా కట్ చేసుకున్నా కూడా అవుతుందండి. ఇవన్నీ కూడా మేమైతే ఏం చేసామంటే మామూలుగానే దారం లాగానే లాగి ఇలా కట్ చేసి కట్టకి 10 చొప్పున అయితే పెట్టామన్నమాట. ఆ 10 చొప్పున పెట్టిన ఒత్తులన్నీ కూడా ఇదిగోండి ఇలాగైతే చేసి పెట్టుకున్నాం అనమాట. ఇవి 365 ఒత్తులకు గాను ఈ 100 ఒత్తుల చొప్పున కట్టి ఇలాగైతే పెట్టుకున్నామన్నమాట అండి. ఇవన్నీ కూడా ఎల్లుండి బుధవారం రోజు పౌర్ణమి ఉంది కదా, ఆ పౌర్ణమి రోజు వెలిగించడానికి గాను ఇలా చేసి అయితే పెట్టుకుంటున్నాం అనమాట ఒత్తులు. ఇలాగండి 100 కాడికి ఒక్కొక్క బంచెస్ లాగా పెట్టుకున్నాము. ఎందుకంటే 3 కట్టలు తీసుకుంటే 365 ఒత్తులు అయిపోతాయి కదా, అందుకోసం అనేసి అనమాట. ఇలాగ ఈజీగా అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈ చెక్కకేసి మనం 10 రౌండ్స్ అలా కట్టుకుని అలా కూడా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు వచ్చేసి ఈ గుబ్బొత్తులు అంటారు కదండి, ఈ గుబ్బొత్తులు ఇవి మనం మామూలు నార్మల్ దీపారాజంతో పాటు కార్తీక మాసంలో ఈ గుబ్బొత్తులు మనం 31 వేసి లాస్ట్లో చేస్తాము పూజ. అలాగే రోజు కూడా దీపారాజనలో ఇదొక కుంది వేయటం అనేది ఇదొక ఒత్తి వేయటం అనేది కార్తీక మాసంలో మనం డైలీ చేస్తుంటాం అనమాట. ఇవి కూడా ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అనమాట. ఇదిగోండి సింపుల్గా ఇంత దూది అయితే చేత్తో ముందు తీసుకోవాలండి. అలా తీసుకున్న దూదిని అలా రౌండ్గా చుట్టుకొని కొంచెం విభూతితో, ఇదిగో విభూతి ఉంది కదండి ఇక్కడ, ఈ విభూతితో మనం అలా చేసుకుంటే కనుక మనకి ఈ గుబ్బొత్తులు కూడా త్వరగా అంటే ఒక 5 మినిట్స్లో చాలా అంటే చాలా ఆల్మోస్ట్ చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి. చూసారా ఈ ఒత్తులన్నీ కూడా ఇలాగ వచ్చినాయి అనమాట. మీకు కూడా ఈ ఒత్తులు చేసుకునే విధానము నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి.